ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి నవంబర్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశివారు ఈ పక్షం రోజులు కూడా ఎంత అద్భుతంగా ఉంటారంటే చాలా డేరింగ్ అయినటువంటి డెసిషన్స్ తీసుకోవటం, ముఖ్యంగా మొండితనం కూడా మీలో ఉంటుంది. కాస్త ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగా అందిస్తూ ఉంటారు. అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆర్థికంగా చూస్తే సాధారణంగా ఉంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్స్, అంటే మీరు ఆలోచించుకుంటా ఖర్చు పెట్టేయటం, దీనివలన మాత్రం అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ మాత్రం ఎక్కువ అవుతాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికైనా సరే స్థిరాస్తులు ఉన్నవారు చక్కని ధరలు రావటం, వారికి మంచి లాభాలు కూడా వస్తాయి. ఇక సంతానపరంగా చూసినట్లయితే ఎవరికైతే ఎదిగిన సంతానం ఉంటుందో వారికి సంతానం అభివృద్ధి మాత్రం కాస్త ఆనందంగానే ఉంటుందని చెప్పాలి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు, అవి
ఫేవరబుల్గానే ఉంటాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే మీరు అపార్ట్మెంట్ కావచ్చు, ఇండివిడ్యువల్ హౌస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు లోన్స్ రావటం, ఈ మీ యొక్క ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. అలాగే అంటే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే బయట వ్యక్తుల్ని తొందరగా నమ్మేయటం, అపరిచితుల్ని నమ్మేయటం, లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఎవరో బయట వ్యక్తిని పరిచయం చేస్తే వాడిని నమ్మేయటం, అలాంటి వారి వలన మాత్రం మోసపోయేటువంటి అవకాశం ఉంది. అందువలన మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయట వ్యక్తులను మాత్రం నమ్మొద్దు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో మీరు డబ్బులు ఇవ్వటం లేదు, వారు మిమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కొంత మీరు తీర్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి స్త్రీ పరిచయాలు, వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కాస్త మీతో సరదాగా సాన్నిహిత్యంగా ఉంటే మీరు కాస్త దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత బోల్తా పడతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతో చూసినట్లయితే చిన్నపాటి మాట పట్టింపులు, మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఇక నిరుద్యోగులకు కూడా అనుకోకుండా ఒక్కొక్క ఛాన్సెస్ రావటం అనేది మీకు కొంత ఉత్సాహాన్ని, కాస్త ఊపిని కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకైతే అంత బాగుంది, మంచి శుభవార్తలు వింటారు, చక్కగా మీ రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారు. ఇక ఉద్యోగుల గురించి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నత అధికారులతో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చివరి వారంలో కూడా అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి కావలసిన విశ్రాంతి కూడా మీకైతే అవసరం ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి. అయితే లాభాలు వచ్చినప్పటికీ ఎక్కడో డెఫిషియన్సీ ఉంటుంది, అక్కడ పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంటుంది. దీనివలన మీకు రొటేషన్ తప్ప పెద్దగా కనిపించదు. అలాగే వ్యాపార సంస్థలని స్థల మార్పులు కూడా చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అనుకూలంగానే ఉంది. నూతన ఒప్పందాలకు మాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్లో మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి బెస్ట్గా చెప్పాలి. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం కనిపిస్తూ ఉంది. కళారంగం వారికి మాత్రం అవకాశం కోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. విద్యార్థులు చదువు మీద ఫోకస్ పెట్టాలి. ఏకాగ్రత లోపించడం, కోపం అధికంగా ఉండటం, చిరాకు పట్టడం, ఇవన్నీ మీకు దుర్లక్షణాలు. మెంటల్గా ఏదో స్ట్రెస్ తీసుకోవటం, ఇవన్నీ అవసరం లేని పనులు. కాస్త మెడిటేషన్ చేయండి, అంతా బాగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే సాధారణంగా ఉంది. కాస్త గతంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కొంత మెరుగయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వేళకు ఆహారం, మందులు తప్పనిసరిగా వేసుకోవటం చాలా అవసరం. ప్రేమికుల గురించి పరిశీలిద్దాం. వారికి కాస్త నిరాశ కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి 21, 23, 28 చాలా ఫేవరబుల్గా ఉంటుంది. 16, 19, 26 మాత్రం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. తులారాశి వారికి ఏ మంత్రం జపించాలి అంటే శుక్ర గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బొబ్బర్లు, అంటే బొబ్బరి వస్తువు ఎవరికైనా తయారు చేసి ఇచ్చినా, ఎవరికైనా అంటే అనాథ వృద్ధులు కానీ, దివ్యాంగులకు కానీ, అనాథ పిల్లలకి, లేదు అంటే ఒక దేశవాళీ నాటు ఆవులు ఉన్నట్లయితే బొబ్బర్లు నానబెట్టి పెట్టినా చాలా మంచిగా ఉంటుంది. శుక్ర గాయత్రి. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ప్రతి రోజు ఉదయం సాయంత్రం 18 సార్లు పఠిస్తే సరిపోతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. కాళభైరవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం
భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.